ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సీసీ కెమెరాలు ఎలా అమర్చుకోవాలో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని నూతన్స్ దృష్టి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ నౌ. నమస్తే వ్యూవర్స్, ఈరోజు మన దగ్గరికి మార్కెటింగ్ కోసం ఒక కొత్త అబ్బాయిని జాయిన్ చేయడం జరిగింది. అతను 3 రోజుల నుంచి మార్కెట్లో తిరుగుతుంటే కొత్త వింత డౌట్స్ అడుగుతున్నాడు. ఆయన మాటల్లోనే ఒక 2 డౌట్స్ విందాం, దాని తర్వాత దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చెప్పు బాలు, నీకు ఏంటి ప్రాబ్లం? గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, ఇప్పుడు మార్కెట్కి వెళ్ళగానే కస్టమర్స్ డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్. ఓకే, ఎలాంటి క్వశ్చన్లు అడుగుతున్నారు? ఏ కెమెరాస్ పెట్టుకుంటే బాగుంటుంది, ఎట్లా అని చెప్పేసి డిఫరెంట్ క్వశ్చన్స్. నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి సైట్లు చూసావు? అంటే ఒక ఇల్లా, ఆఫీసా, రైస్ మిల్లా, ఎలాంటివి చూసావు? రైస్ మిల్ లాంటిది ఒకటి చూసినా సార్, పెద్దది. ఓకే, వాళ్ళకి ఈజీగా 12 to 16 కెమెరాస్ వరకు పడతాయంట సార్. అటు దిక్కు చూసుకుంటూ చెప్పు, కెమెరా దిక్కు. వాళ్ళు ఎట్లా పెట్టుకుంటే బాగుంటుంది ఏంది అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ వాళ్ళు. ఇంకా అపార్ట్మెంట్స్ లాంటివి చూసినా సార్. ఓకే, ఇప్పుడు మనకు ఫస్ట్ అపార్ట్మెంట్ గురించి ఆల్రెడీ మొన్న మా పాషా కూడా వెళ్ళొచ్చాడు నీతో పాటు, కాబట్టి ఆయనకు ఆల్రెడీ ఒక చిన్న విశ్లేషణ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక రైస్ మిల్ గురించి, ఒక ఇంటి గురించి మాట్లాడుకుందామండి. ఒక రైస్ మిల్కి వెళ్ళినప్పుడు మనం సపోజ్ ఒక రైస్ మిల్కి వెళ్తాం. ఓకే, రైస్ మిల్కి వెళ్ళినప్పుడు మనకేంటి అంటే పెద్ద ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్. ఇలా పెద్దగా మొత్తం మిల్లు ఉంటుంది. ఓకే, ఎంట్రన్స్ గేట్లు ఉంటాయి 2. దాని తర్వాత ఒక చోట మిల్లు ఉంటుంది, ఒక చోట ఆఫీస్ ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా కూడా రైస్ మిల్లులోకి వెళ్ళినప్పుడు ఇలా డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. మధ్యలో షెడ్స్ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే గోడౌన్ షెడ్స్ ఉంటాయి అన్నట్టు. షెడ్ లాగా ఉండడం వల్ల ఇక్కడో షెడ్ ఇలాగే ఉందా బాను? రైస్ మిల్ పోయింది. అవును సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు వీళ్ళందరికీ మనం ఏంటి అంటే, ఇది మామూలుగా ఇట్లా డయాగ్రామ్లో ఉన్న ప్రకారం ఇది చిన్నగా కనిపిస్తుంది. యాక్చువల్గా ఇది ఏంటి అంటే ఒక దగ్గర 1 ఎకరం 2 ఎకరాల ప్లేస్లో ఉంటుంది ఇది. సో ఇంత పెద్ద ప్లేస్ని మనం కనెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడు మనం ఇందులో వాడాల్సినవి ఏముంటాయి అంటే, మామూలుగా జనరల్గా పెట్టే హెచ్డి కెమెరాలు సరిపోవు. ఇందులో ఏంటంటే మనం ఏం చేస్తామంటే ఇంటిగ్రేషన్, మొన్న ఎలాగైతే మనం ఐపీ కెమెరాలు ఫ్లోర్ టు ఫ్లోర్ మాట్లాడుకున్నామో, ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా మనం ఐపీ కెమెరాలే పెట్టుకోవాలి. ఐపీ కెమెరాస్ పెట్టుకొని ఇందులో ఒక CAT6 కేబుల్తో వేస్తే సరిపోదు మనకి. CAT6 ఇంటర్నల్గా వాడుకుంటాం. ఇంటర్నల్గా సపోజ్ ఈ కార్నర్ ఒకటి వచ్చినప్పుడు ఇక్కడ బాక్స్ పాయింట్ పెట్టుకుంటాం. షెడ్కి ఒక బాక్స్ పాయింట్ పెట్టుకుంటాం. ఎక్కడెక్కడ బాక్స్ పాయింట్లు పెట్టేసుకొని పీవైలు పెట్టేసుకుంటాం. అన్ని దిక్కుల్లో కెమెరాలు కావాలి ప్రతి చోట. ఈ డాట్స్ అనేవి కెమెరాలు అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఆఫీస్ అండి. ఇది మనకు NVR పెట్టుకునే ప్లేస్ ఇది. సో ఇప్పుడు ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలంటే ఇది మామూలుగా CAT6 వచ్చేసి మనకు 100 meters 150 meters మ్యాక్సిమం స్పేస్, అంతకంటే ఎక్కువ తీసుకోదు. సో వీటిని ఇంటిగ్రేట్ చేయడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఫైబర్ అనేది ఒకటి వాడతామండి. OFC కేబుల్ని వాడతాం. OFC కేబుల్ ఒక గొప్పతనం ఏంటి అంటే, అది 5 కిలోమీటర్లైనా 4 కిలోమీటర్లైనా ఎన్ని కిలోమీటర్లైనా మనం కేబుల్ గుంజుకోవచ్చు. కేబుల్ వేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి కలుపుకున్న తర్వాత మీడియా కన్వర్టర్స్ ద్వారా వీటిని కన్వర్ట్ చేసుకుంటాం మనం. MC అంటారు. MC సెట్ ద్వారా కనెక్ట్ చేసుకొని వీటన్నిటిని ఇక్కడ ఇంటిగ్రేట్ చేసుకుంటాం. ఓకే, ఈ ఫైబర్ కేబుల్తోని ప్రతి చోట స్విచ్ ఎట్లయితే పెడతామో POI స్విచ్, ఇన్ ద సేమ్ వే మీడియా కన్వర్టర్లు పెట్టేసి ఫైబర్ నుంచి నెట్వర్క్ కనెక్ట్ చేయడానికి మనం మీడియా కన్వర్టర్ని వాడతాం. ఈ మీడియా కన్వర్టర్ ద్వారా మనం NVRకి కనెక్షన్ ఇస్తాం. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి చాలా సింపుల్గా, అంటే ఎక్కడ కూడా మనకి ఇంటిగ్రేషన్లో కానీ ఎక్కడ కానీ మనకి ఈ వర్క్లో డిస్టర్బెన్స్ అనేది లేకుండా జరిగిపోద్ది. మనకి ఎంట్రన్స్ కెమెరాలు పెట్టుకున్నా, ఎక్కడ పెట్టుకున్నా కూడా ఎన్ని కెమెరాస్నైనా కూడా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు మనం. దీనికి మనం ఫైబర్ వాడతాము. ఫైబర్ అంటే ఐడియా ఉంది కదా నీకు? ఓకే సార్. 4F 6F ఇట్లాంటి ఫైబర్ కేబుల్ ఉంటాయి. మీడియా కన్వర్టర్లు పెట్టి దాన్ని కనెక్ట్ చేస్తాం అన్నట్టు మనం. సో ఇది ఒక రైస్ మిల్ వరకు ఈ పిక్చర్ ప్రకారం మనం చేసుకుంటూ పోతే చాలా సింపుల్ సొల్యూషన్ అన్నట్టు ఇది. ఎవరైనా రైస్ మిల్ కానీ, పత్తి మిల్ కానీ, ఇండస్ట్రీలు కానీ ఎలాంటి వాటిలలో కూడా ఇలా సొల్యూషన్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.